యానాంకు ఫ్రాన్స్ దేశంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే యానాంకు చెందిన మల్లిపూడి వెంకటేశ్వరరావు, సత్యవతి దంపతుల కుమార్తె అనూష ఫ్రాన్స్లో డేటా ఇంజనీర్గా స్థిరపడింది. అక్కడే ప్రభుత్వ రంగంలో స్టేజ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న రొమెన్ షులేర్తో డేటింగ్ యాప్ ద్వారా అనుషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లిపేటల వరకు చేరింది. అయితే తన వివాహం విదేశాల్లో కాకుండా భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం యానాంలోనే జరగాలని వరుడు రొమెన్ కోరుకున్నాడు. గతంలో యానాంలో జరిగిన ఒక వివాహ వేడుకను చూసిన రొమెన్కు తెలుగువారి పెళ్లి పద్ధతులు, మంత్రోచ్చారణలు ఎంతో నచ్చాయి. భారతీయ సంస్కృతిపై ఉన్న గౌరవంతో తన పెళ్లి కూడా అదే విధంగా జరగాలని నిర్ణయించుకున్నాడు. ఈ వేడుక కోసం ఫ్రాన్స్ నుంచి వరుడి తల్లిదండ్రులు ఫిలిప్ మరిషిలేర్తో పాటు సుమారు 45 మంది బంధువులు, స్నేహితులు యానాంకు తరలివచ్చారు. ఈ వివాహ వేడుకలో విదేశీయులంతా భారతీయ దుస్తుల్లో మెరిసిపోతూ సందడి చేశారు. వివాహానికి ముందు నిర్వహించిన సంగీత వేడుకలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతిథులు ఉత్సాహంగా గడిపారు. అనంతరం వరుడు రొమెన్, వధువు అనూషను ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండిపై యానాం పురవీధుల్లో ఊరేగించారు. ఈ విదేశీ వరుడి ఊరేగింపును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రి 11:04 శుభముహూర్తానికి పురోహితుల వేద మంత్రాల సాక్షిగా రొమెన్, అనూషలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుకలో యానాంకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఇరు దేశాల బంధువుల కోలాహలం నెలకొంది. తమ సంప్రదాయాన్ని గౌరవించి విదేశీయులు ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకోవడంపై వధువు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఖండాంతరాలు దాటిన ఈ ప్రేమ బంధం హిందూ సాంప్రదాయ వేడుకతో మరింత బలపడింది. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయ సంస్కృతి పట్ల విదేశీయులు చూపుతున్న మక్కువకు ఈ వివాహం ఒక నిదర్శనంగా నిలిచింది.